హలో టెక్కీ సైబర్స్ టుడే ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ కవర్ చేస్తాను. థియరీ పార్ట్ అసలు స్కిప్ చేయకండి, చాలా సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎ బిగినర్ గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఎందుకు సెటప్ చేసుకోవాలి. మనం ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునే ప్రాసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇవి డైరెక్ట్ గా మనం మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చేయడం రిస్క్ కాబట్టి వర్చువల్ మిషన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ ని వర్చువలైజేషన్ అంటారు. వర్చువలైజేషన్ లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ హైపర్వైజర్. సింపుల్ గా చెప్పాలంటే మనం యూస్ చేసే సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ వర్చువల్ బాక్స్ అండ్ VMware. ఈ హైపర్వైజర్ టూల్స్ మన ఫిజికల్ హార్డ్వేర్ లైక్ స్టోరేజ్, ర్యామ్, CPU ని వర్చువల్ మిషన్స్ కి అలొకేట్ చేస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వర్చువల్ మిషన్స్. ఇవి మనం హైపర్వైజర్ టూల్స్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. వర్చువల్ మిషన్స్ లో మనం ఎలాంటి అటాక్స్ అనేది పర్ఫామ్ చేసినా మన మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇంకా మనం లేట్ చేయకుండా వర్చువల్ బాక్స్ లో కలీ లైనక్స్ ని ఎలా సెటప్ చేయాలో ప్రాక్టికల్ గా చూద్దాం. కలీ లైనక్స్ అనేది సెటప్ చేసే ముందు మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ కలీ లైనక్స్ పర్ఫార్మెన్స్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ నేను యూస్ చేసే ల్యాప్టాప్ వచ్చేసరికి 16 GB ర్యామ్ అండ్ 512 SSD విత్ Ryzen 5 ప్రాసెసర్. ఫస్ట్ ఆఫ్ ద టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి నాకు ఈ స్పెసిఫికేషన్స్ అనేవి సరిపోతున్నాయి. ఫస్ట్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను. సింపుల్ గా వర్చువల్ బాక్స్ అనేది సెట్ చేయండి. నేను ఆల్రెడీ సెట్ చేసాను. వర్చువల్ బాక్స్ సెట్ చేసినాక టాప్ లో మనకు వెబ్సైట్ వస్తుంది, అఫీషియల్ వెబ్సైట్. సింపుల్ గా దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్ లోకి వెళ్ళండి. మీది బేస్డ్ ఆన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మీ డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వర్చువల్ బాక్స్ అనేది నేను అది విండోస్ కాబట్టి నేను విండోస్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నియర్లీ 169 MB ఉంది. ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. Meanwhile, వర్చువల్ మిషన్ డౌన్లోడ్ కంప్లీట్ అయ్యేలోపు మనం న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుని కలీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కలీ ORG వెబ్సైట్ ఓపెన్ చేయండి. కలీ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ కలీ లైనక్స్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని సింపుల్గా ఓపెన్ చేయండి. డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళండి. మనం ఇప్పుడు కలీ లైనక్స్ని వర్చువల్ మిషన్లో రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వర్చువల్ మిషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బోత్ VMware అండ్ వర్చువల్ బాక్స్ డిఫరెంట్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూస్తున్నాం కాబట్టి వర్చువల్ బాక్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీని సైజ్ నియర్లీ 3.5 GB ఉంది. డౌన్లోడ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. one eternity later. డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. కలీ లైనక్స్ ఫైల్ అనేది నేను ప్రీవియస్గానే డౌన్లోడ్ చేసి పెట్టాను. ఫస్ట్ వర్చువల్ బాక్స్ని సెటప్ చేద్దాం. సింపుల్గా డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళండి. వర్చువల్ బాక్స్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. సింపుల్గా ఎస్ ఇచ్చేసేయండి పర్మిషన్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బేసిక్గా మీరు ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎలా సెటప్ చేస్తారో బై డిఫాల్ట్గా లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇచ్చేసేయండి. ఇన్కేస్ మీకు లొకేషన్ C డ్రైవ్లో స్పేస్ లేకపోతే లొకేషన్ అనేది చేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 2 to 3 minutes అనేది టైం తీసుకుంటుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫినిష్. వర్చువల్ బాక్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి వర్చువల్ బాక్స్ ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద డిస్ప్లే అవుతుంది. సింపుల్గా దాన్ని డబుల్ క్లిక్ చేయండి. వర్చువల్ బాక్స్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు కలీ లైనక్స్ని వర్చువల్ బాక్స్లోకి ఎలా సెటప్ చేయాలో చూద్దాం. మినిమైజ్ చేయండి. కలీ లైనక్స్ వర్చువల్ బాక్స్ ఫైల్ అనేది జిప్ ఫైల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సింపుల్గా ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుని కలీ లైనక్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకుంది. జిప్ ఫైల్ని ఫోల్డర్లోకి మూవ్ చేసేయండి. సింపుల్గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. విండోతో ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఈ ఫోల్డర్లోనే ఎక్స్ట్రాక్ట్ చేయండి. సింపుల్గా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది.
ఫైల్ అనేది ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయండి. వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి న్యూ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఓపెన్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనం ఫైల్ ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ లొకేషన్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ కలీల్ లినక్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ఇక్కడ 3 KB ఫైల్ మనకు ఒక్క ఫైల్ మాత్రమే చూపిస్తుంది వ్యూ బాక్స్. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. కలీల్ లినక్స్ అనేది వర్చువల్ బాక్స్ లోకి లోడ్ అయిపోతుంది. ఇది దానివల్లగా ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా 2 GB ర్యామ్ అనేది తీసుకుంటుంది కలీల్ లినక్స్. అండ్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వర్చువల్ 8 GB ర్యామ్ తీసుకుంటుంది. బట్ యాక్చువల్ సైజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది యూజ్ చేస్తున్న సైజ్ 14 GB. సో బై డిఫాల్ట్ గా వీలైంది. ఇన్ కేస్ మీకు ల్యాగ్ అనిపిస్తే ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సింపుల్ గా స్టార్ట్ చేయండి. బూటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బూటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. బై డిఫాల్ట్ గా యూజర్ నేమ్ వచ్చేసరికి కలి అండ్ పాస్వర్డ్ కూడా కలి. లాగిన్ చేయండి. కలీల్ లినక్స్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. దీన్ని షట్ డౌన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ షట్ డౌన్ రీస్టార్ట్ ఆప్షన్ లాగౌట్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. లేకపోతే ఇక్కడ మిషన్స్ మీద క్లిక్ చేసినా కూడా మనకి షట్ డౌన్ ఆప్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం షట్ డౌన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను జస్ట్ అటాకింగ్ మిషన్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో టార్గెట్ మిషన్ ఎలా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.